సార్ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం దుర్మార్గపు ఆలోచనలో ఉంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారనమాట. అంటే ఆ, వరద బాధితులను ఉద్దేశించి ఆయన ఒక మాట అన్నారు. అంటే 50,000 ఎకరాల వరకు ప్రస్తుతం ఆ, పంట మునిగిపోయింది. ప్రభుత్వం దుర్మార్గపు ఆలోచనలో ఉంది, ఇలా చేయటం కరెక్ట్ కాదు అనే ఉద్దేశంలో చెప్తున్నారు అనమాట. ఆ స్థాయిలో జరిగిందంటారా సార్? అంటే గతంలో ఎప్పుడు మునిగిపోలేదా పంట? చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నది ఎప్పుడు ప్రస్తుతం రైతులు కూడా దిక్కుతోచని స్థితిలో ఉన్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఇవన్నీ ఊరికే చంద్రబాబు మాటలు, డ్రామాలు, యాక్షన్లు ఇవన్నీ ఎవరా పట్టించుకుంటారు? వరదలు వచ్చినాయి. చంద్రబాబు ఉన్నప్పుడు ఎప్పుడన్నా అలా పంటలు పోలేదా? పోయిన దాఖలాలు లేవా? ఉన్నాయి కదా. ఏదో ఊరికే మాట్లాడాలా, ఏదో ఒకటి మాట్లాడాలా, అది మాట్లాడాలా, ఇది మాట్లాడాలా అని అన్నాడు. ఇంకో మాట కూడా అన్నట్టున్నాడే, అది నీకు తెలీదా? ఏది నన్ను టార్గెట్ చేసుకొని ఈ రకంగా నా ఇల్లు కూడా అవన్నీ అట్లాంటి కుట్రలు, కుతంత్రాలు అన్నీ కూడా మామూలు చంద్రబాబే చేస్తాడు ఎక్కువగా ఇట్లాంటివన్నీ కూడా. ఎందుకంటే ఆయనే సమస్య, ఆయనే పరిష్కారం. సమస్యను సృష్టించాలా, ఎలా సృష్టించాలా అనేది ఆయనకి తెలుసు, పరిష్కారం ఎలా చేయాలనేది కూడా ఆయనకే తెలుసు. కాబట్టి నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇంకా ఏంది సార్ ఇవన్నీ వ్యవహారాలు? ఎప్పుడు 78వ సంవత్సరంలో వచ్చారు రాజకీయాల్లోకి. నేను చిన్న వయసు నుంచి నీతో తిరిగిన వాడిని, నాకు తెలుసు. నీ ఆరాటం తప్పితే నీ దగ్గర ఏముంది చెప్పు? పోరాటం లేదు నీ దగ్గర, ఆరాటమే ఉంటుంది నీ దగ్గర. నేను చిన్న వయసు నుంచి చూసినాను కాబట్టి తప్పకుండా నేనేం చెప్తానంటే, ఎప్పుడు కూడా ఆ రోజు అనుకున్న పరిస్థితుల్లో ఆయన శాసనసభ్యుడు అయ్యాడు, అంతవరకు బాగానే ఉంది. ఆ రోజు కూడా ఊరికి తను చాలా చిన్న పరిస్థితుల నుంచి ఉన్నాడు. అందరు పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు ఆడ. అమర్నాథ్ రెడ్డి, ఇది కిరణ్ కుమార్ రెడ్డి ఫాదరు ఆ జిల్లాలో శాసిస్తున్నారు మంత్రులుగా. శాసిస్తున్న వాళ్ళందరినీ నెట్టుకొని ముందుకు వచ్చావు, నీ ఆరాటంతో ముందుకు వచ్చావు, నీ కులాన్ని అడ్డం పెట్టుకొని. అంతవరకు బాగానే ఉంది. కానీ ఎప్పుడు చూసినా ఇదే గోల, ఇదే రచ్చ, ఇదే రాయిళ్లతో నువ్వు కాలం గడుపుతూ ఉంటావు. ఏది యూనివర్సిటీలో ఉండి ఏం బీగావు అని అంటే అది అందరికీ తెలిసిన విషయమే. ఒక వర్గాన్ని డెవలప్ చేసేసి నీ యొక్క ప్రయోజనాల కోసం జనాలందరూ వాడుకున్నావు. ఏది రెడ్లు అంటే అమ్మో రెడ్లు అది ఇది, వాళ్ళు అట్టంటి వాళ్ళు ఇట్టంటి వాళ్ళు అని చెప్పి రెడ్డి నాన్ రెడ్డి అని ఒక ఫీలింగ్ని ఎస్టాబ్లిష్ చేసావు. నీ చరిత్ర తెలిసిన వాళ్ళకి అందరికీ తెలుసు నువ్వు మాట్లాడే మాటల్లో ఎంతవరకు నిజం ఉందే అనేది. నీ చరిత్ర తెలిసిన మా అందరికీ తెలుసు. ఉండదు నీ దాంట్లో నిజాయితీ. యూస్ అండ్ త్రో టైపు. నీకు అవకాశం ఉన్నప్పుడు వాడుకుంటావు, నీకు పని ఉంటే కాలు పట్టుకుంటావు, పని లేకపోతే ఎత్తి పక్కనే వేస్తావు. ఏ వ్యక్తి అయినా కూడా నీతో కంటిన్యూగా ఎవడన్నా ఉన్నాడా ఇప్పుడు వరకు? ఎవడన్నా, నేను ఒకటే అడుగుతున్నా, నీకోసం యూనివర్సిటీలో ఉండి త్యాగం చేసిన వాళ్ళందరినీ తోచిపారేసావు పక్కకి. అదేవిధంగా నువ్వు మంచోడు అయితే కదా వాళ్ళని మంచోడు కాదని చెప్పేదానికి కారణాలు ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు ఏదో చెప్తుంటారు ఊరికి, అవన్నీ మనం పట్టించుకోకూడదు నాగరాజు. అతను ఏంటంటే ఎప్పుడు ఏదో రకంగా కాలక్షేపం చేయడము. ఏంటంటే ఇప్పుడు అవసరం లేని తతంగం కూడా వేస్ట్. ఆయన అసెంబ్లీకి రాకుండా నేను రాను అని చెప్పాడు అనుకో, కీప్ అబ్జర్వేషన్ అన్న వాట్ ఈజ్ ద గవర్నమెంట్ ఏ విధంగా పనిచేస్తుందని అబ్జర్వ్ చేయాలి. కానీ ఏదో కెమెరాలు పెడితే మాట్లాడటము. అదిగాక మొన్నటిదాకా జనాలను ఇసుకిచ్చాడంట. అందరూ జనాలు నాకు చెప్పేవాళ్ళు, సార్ సోమవారం టెలికాన్ఫరెన్స్ సార్, చచ్చిపోతున్నాం సార్ చంద్రబాబు దెబ్బకి. ముందేం చెప్పాడో మర్చిపోతున్నాడు సార్, మళ్ళీ చెప్పిందే చెప్తున్నాడు సార్, భరించలేకపోతున్నాం సార్, వాటితో కాలం అయిపోతాం సార్ చంద్రబాబు నాయుడు. ఏం సార్ మీ అది ఇదేనని చెప్పేవాళ్ళు. చంద్రబాబు నాయుడుకి ఏంటంటే వాళ్ళ యాక్చువల్గా చాలా తెలివిగలవాడు. కాకపోతే అంత స్పీడ్గా ఎట్లా వస్తాడు? తన అవసరం కోసం తనకు ఒక వర్గం కావాలన్నప్పుడు రాజశేఖర రెడ్డితో ఆ రోజుల్లో బాగానే మెయింటైన్ చేసేవాడు. అంటే రాజశేఖర రెడ్డితో మంచిగానే ఉండేవాడు అప్పట్లో 78 ఆ కాలంలో. అతను మంత్రి ఒకేసారి అయ్యారు కాబట్టి కొంచెం కోఆర్డినేషన్లో యూత్ మినిస్టర్స్ లాగా, కులాలకు లేకుండా యూత్ మినిస్టర్స్ లాగా ఉండేవాళ్ళు. ఉండేవాళ్ళు ఒక 4-5 ఉండేరులే. వాళ్ళంతా ఉండేవాళ్ళు. మోహన్ రెడ్డి అని ఒక ఎమ్మెల్యే, వీళ్ళందరూ ఉండేవాళ్ళు. అయినా చంద్రబాబు నాయుడు మాత్రం ఇక్కడ మాత్రం రెడ్లతో సంఘీభావంగా ఉండేవాడు, జిల్లాలో మాత్రం రెడ్లకు వ్యతిరేకంగా ఉండేవాడు.
రెడ్లకి వ్యతిరేకంగా ఉండి అక్కడ రాజకీయాలు చేసి ఆ కుతూహలమని కావాలని చెప్పేసి ఎలక్షన్లో నిలబెట్టి ఏఐసిసి అతను సస్పెండ్ చేసి ఆ రోజు ఆ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు సస్పెండ్ చేశారు. అయినా అప్పుడు ఏదో ఎవరో ఒకరిని పట్టుకొని ఏదో ఒకటి చేసుకొని లోపలికి వచ్చి పార్టీలోకి మళ్ళా వచ్చాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధి ఏంటి? చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధి ఏముంది చంద్రబాబు నాయుడికి? ఇప్పుడు ఎన్టీఆర్ పార్టీ పెట్టాడు ఆల్రెడీ కాబట్టి దగ్గర తెచ్చుకున్నాడు. అవన్నీ ఏదో జరిగిపోయినాయి. కేవలం రోడ్ల వరకు వాటి వరకు వీటి వరకు తుపానప్పుడు ఆ వైజాగ్లో బీచ్ కొంచెం బాగా చేసేవాళ్ళు, లైట్లు గీట్లు వెలుగుతున్నాయి అంతే. అదేవిధంగా రాజమండ్రి పుష్కరాలు అవి చచ్చిపోయారు జనాలు చాలామంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏంది ఈ వ్యవహారము? ఇప్పుడు నీకేమైపోయింది? నీకేం నష్టమైపోయింది? ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చినవాడివి, కొన్ని వందల కోట్లు సంపాదించుకున్నావు. నేను పాలు అమ్ముకుంటున్నాను, పప్పు అమ్ముకుంటున్నాను అని చెప్పి అప్పుడప్పుడు చెప్తుంటావు. పాలు అమ్ముకునేవాళ్ళు, పప్పు అమ్ముకునేవాళ్ళు మా ఊళ్ళో వయసులు అంతా ఉంటారు, చెట్టిగారులు. వాళ్ళంతా నీలాగే వందల కోట్లు సంపాదించలేదు కదా. పాలు పప్పులు అమ్ముకునే వాళ్ళందరూ కూడా వాళ్ళ వందల కోట్లు ఎవరు సంపాదించలేదు. కాబట్టి నేనేమంటానంటే రాజకీయంలో ఉన్నావు నువ్వు, నీ గురించి అందరికీ తెలుసు, కొత్తగా తెలియాల్సింది ఏమీ లేదు. ఆరోపణలు అనేవి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కావాలని చేశాడు అంటే ఏంటి నిన్ను చేసినంత మాత్రానికి అతనికి వచ్చిన లాభం ఏంటి? ఏముంటుంది లాభం? దీంతో పాటు అదే సార్, వీటితో పాటు ఇంకొకటి కూడా ఉంది సార్. అదేంటంటే అమరావతి రాజధాని ప్రాంతం ముప్పునకు గురవుతుందనే ఉద్దేశంతో అండ్ ఎక్కువ ఖర్చు అంటే డెవలప్ చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది అనే ఉద్దేశంతో నిర్మాణాన్ని ఆపేస్తున్నారు. సో అది కరెక్ట్ కాదు, ఇది ఒక దుర్మార్గపు ఆలోచన. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అంటున్నారనమాట. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? నేను మొన్న కూడా చెప్పాను నాగరాజు, నీకు తెలుసు కదా అమరావతి రాజధాని అసలు అది రాజధాని కాదు. అది అసలు అన్ని చేయాల్సిన పనులన్నీ చేయకుండా 5 సంవత్సరాలు కాలయాపన చేసి చంద్రబాబు నాయుడు ఈరోజు ఆయన ఏదో పెద్ద నేను చించేశాను, జగన్ ఏం చించుతాడా అన్నట్టు చెప్తాడు. ఇక్కడ పోతే హైకోర్టుకు పోతే ఇక్కడ దాకా ఇంత చిన్న వర్షం కురిసినా ఇక్కడ దాకా కాళ్ళంతా నీళ్ళు అయిపోతాయి. అదే ఊరికనే ఏదో చెప్తే అట్లా అది లోతట్టు ప్రాంతాలని తెలుసు కదా. ఇప్పుడు ఏంటంటే ఈ లోతట్టు ప్రాంతాలు కాకపోయినా వర్ష నీళ్ళు నిలబడేదానికి ఆ సాయిల్ అట్టాంటిది. కాబట్టి నువ్వు అమరావతి రాజధానిగా పెట్టడమే నువ్వు పెద్ద తప్పు. ఎందుకు పెట్టావు అనేది అర్థం కాదు. కాకపోతే మళ్ళీ నువ్వు ఇంకో తప్పు చేసావు. నీకు కావాల్సింది ఒక సెక్రటరియట్కి అంత పెద్ద స్థలం ఎందుకు అవసరం ఏముంటుంది? 33,000 ఎకరాలు తీసుకున్నావు, ఓకే. ఇప్పుడు సెక్రటరియట్కి అంత పెద్ద స్థలం ఏం అవసరం ఉండదు. ఎక్కడ కూడా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అంత పెద్ద స్థలం లేదు. పోనీ సెక్రటరియట్ పక్కనే అన్ని రకాలుగా ఇండస్ట్రీలు అయితే అవి అయితే పెట్టి ఒకే ఎంట్రన్స్ ద్వారా ఇదొక మహానగరం అని సృష్టిద్దామని అంటే నువ్వెప్పుడు సృష్టించగలుగుతావు? నీ చేతిలో ఉండే పని అదేమన్నా. ఒక పక్కేమో కేంద్రంతో నువ్వు తగ్గులు పెట్టుకున్నావు, ఏదో చేసావు. నీ మీద ఇంత ఉంది చెప్పుకునేదానికి. నువ్వు కట్టిన బిల్డింగ్లు ఏమైనా సక్రంగా ఉన్నాయా? వాటర్ లీకేజీలు ఉంటున్నాయి, అన్ని లీకేజీలు ఉంటున్నాయి. వ్యవస్థని కరెక్ట్గా రన్ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు. మీకు పరిపాలన దక్షత తగ్గిపోయింది. మీరు ఇంకా మానుకోవడం మంచిది రాజకీయాలు. ఎందుకంటే చెప్పమంటారా, ఈ రాజకీయాల వల్ల ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఒక పక్కేమో 45 సంవత్సరాల కుర్రోడు స్పీడ్కి వెళ్తున్నాడు, అతని స్పీడ్కి నువ్వు తట్టుకోలేవు. ఎందుకు తట్టుకోలేవు అంటే చెప్పమంటావా, నీ పరిస్థితి అటువంటిది. నీకు ఉన్న పెద్ద బ్యాడ్ ఏంటంటే నువ్వు లోకల్ చెప్పేవన్నీ నమ్ముతావు, ఏదో రకంగా ఉంటావు, అవకాశవాద రాజకీయాలకి ఎక్కువగా నువ్వు ఉంటావు. నువ్వు అనుకొని నీ చెంత ఉండేదానికి ఏ మనిషి ఉండడు. ఎందుకండి చెప్పమంటావా? అది కాక నువ్వు కొత్తగా డబ్బు రాజకీయం ఒకటి నేర్చుకున్నావు. డబ్బులతో ఏదైనా సాధించవచ్చు అనే రాజకీయాన్ని ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చిందే నువ్వే. మొట్టమొదటిసారి తీసుకొచ్చింది నువ్వు. అంతకుముందు చాలా కామ్ ఎలక్షన్స్, కామ్ గోయింగ్ ఉండేది. ఏదో సాయంకాలం అయితే ఏదో తిరిగిన వాళ్ళకి ఏదైనా పార్టీ అగ్ర కార్యకర్తలకి ఏదన్నా డ్రింక్ అట్లా ఏదైనా ఉండేదే. కానీ ఈరోజు ఓటుకి నోటు, ఓటుకి డబ్బు, అదంతా కూడా ఇట్లాంటి స్కీమ్స్ అంతా అసలు మీ ఆధ్వర్యంలోనే వచ్చినాయి. కాబట్టి నేను ఒకటే చెప్తా చంద్రబాబు నాయుడు గారు, మీకేమీ ఇంకా ఏం కాల ఆరోగ్యరీత్యా మీరు 72 సంవత్సరాల వయసు వచ్చింది. మీరేం చేయాలంటే కీప్ అబ్జర్వేషన్, పిల్లోడు ఏం చేస్తున్నాడో చూడండి. మీకు
మీకు అవకాశం ఉంటే అతనికి సలహాలు ఇవ్వండి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి కొడుకు కదా, రాజశేఖర రెడ్డి అంటే నీకు ఇష్టమని మొన్ననే చెప్పావు కదా నువ్వు అసెంబ్లీలో. రాజశేఖర రెడ్డి నేను బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పావు కదా. ఫ్రెండ్ కొడుకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ఆ ఫ్రెండ్ కొడుకుని అన్ని రకాలుగా అతను ఏదైనా తప్పు చేసినా నువ్వు చెప్పాలా? చెప్పకుండా ఊరికి కెమెరాలు ఎక్కి ఈ ఎక్కి ఏం ప్రయోజనం వీటి వల్ల? నీ కొడుకు అయితే ముఖ్యమంత్రి అవుతాడని నువ్వు అనుకుంటున్నావా? ఎన్ని నువ్వు చేసినా ఎంత ప్రయత్నించినా నీ కొడుకు అయితే ముఖ్యమంత్రి అయ్యే పని లేదు. చాలా టైం పడుతుంది నీ కొడుకు ముఖ్యమంత్రి కావాలంటే. తెలుగుదేశం పార్టీ ఏమవుతుందా అనేది అందరికీ తెలిసిన విషయమే. రాబోయే రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ అనేవాడు ఒకడు వస్తాడు, వచ్చి ఆ తెలుగుదేశం పార్టీలో నువ్వు ఎట్టా రానివ్వు నా కొడుకున్నాడని అతను ఒక పార్టీ ఉంటాడు. అప్పుడు ఈ పార్టీని ఎవరు పట్టించుకుంటారు తెలుగుదేశాన్ని? జూనియర్ ఎన్టీఆర్ వచ్చి వాళ్ళ తాతలాగా స్పీచ్లు ఇస్తే సినిమా గ్లామర్ ఒకటి ఉంటుంది కాబట్టి తప్పకుండా నేనేం చెప్తానంటే తెలుగుదేశం చంద్రబాబు యొక్క వైఖరి మారాలి. ఇంకా నువ్వు 78 నుంచి ఒకే రకమైన స్కూల్ని నడుపుతున్నావు బాబనా. ఎందుకని చెప్పమంటావు? మేము చూస్తూనే ఉన్నాం కదా నీ ఆరాటం తప్పితే పోరాటం ఎప్పుడు చేయలేవు నువ్వు. అంతా ఆరాటమే. ప్రత్యేక హోదా పోరాటం చేశానంట. ఎక్కడ చేసావా నువ్వు పోరాటం? ఆరాటం చేసావు నువ్వు. జనాల్ని ఆరాట పడే విధంగా ప్రేరేపించావు. ఇది మాత్రం చెప్పచ్చు ఎక్కడైనా. నీ పోరాటం అనేది నీకు తెలీదు, ఓన్లీ ఆరాటమే తెలుసు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.